హలో అందరికీ వన్ మోర్ మినీ వ్లాగ్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా? అండ్ అందరికి వచ్చేసి అయితే గుడ్ మార్నింగ్. అండ్ ఈరోజు వచ్చేసి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేస్తలేను అనమాట. డైరెక్ట్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. అండ్ 4కి లేచిన. ఈరోజు కొంచెం బయటికి వెళ్ళే పని ఉందనమాట. అండ్ ఎండలో పోయి వచ్చిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం వంట ఏం చేయబుద్ది కదని చెప్పేసి పొద్దున్నే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నా. నేను లేచి పనులు ఇట్లా స్టార్ట్ చేసినో లేదో అప్పుడే మా కన్నగాడు అయితే లేచి వచ్చిండు అనమాట. అసలు నైట్ అన్నం తినలేదు. ఇంకా నాకు భయమైంది నైట్ పడుకుంటాడో లేదో, లేదంటే ఏడుస్తాడో ఏమో అని చెప్పేసి. ఇంకా ఆగలైతే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు కదా, పిల్లలకు చెప్పనీకి రాదు కదా, అట్లా భయం వేసింది అనమాట. మంచిగానే పడుకున్నాడు కానీ నేను లేవగానే 4కి లేచిండు. అన్నమే అంటే మళ్ళీ అన్నం వేసి ఇచ్చేస్తే తిన్నాడు అనమాట. మళ్ళీ అన్నం వేసి ఇచ్చేవాడికి టీవీ పెట్టాలి. ఇక్కడ టీవీ పెడితే మంచిగా కూర్చొని తింటున్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే నేను ఫాస్ట్గా పనులు అయితే కంప్లీట్ చేసుకుంటున్నాం. అండ్ ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈరోజు ఎండాకాలము ఇట్లా కొట్టిపోస్తే ఎగ్ ఫుల్ హీట్ చేస్తూ ఉంటుంది కదా, ఇంకా పిల్లలకైతే నోట్లో వేడి పొక్కులు వచ్చేస్తాయి, ఇంకా పింపుల్స్ వచ్చేస్తాయి. నాకైతే అమ్మ ఇంకా తినాలంటే భయం వేస్తుంది కానీ తప్పదు. పిల్లలకి ఎగ్ కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట. ఇట్లా ఆనియన్స్ వేస్తే మాత్రం అస్సలే తినరు. నార్మల్గా చేయి మమ్మీ టేస్ట్ మంచిగా ఉంటుంది అని అన్నారు కానీ ఇంకా అట్లా బాగా హీట్ చేస్తుంది అని చెప్పేసి అయితే ఇక్కడ ఆనియన్స్ అయితే వేసి చేసినాను అనమాట. అండ్ ఇక్కడ ఫ్రెష్ అప్ అయి పూజ గదిలోకి అయితే వచ్చేసినాను. ఎప్పుడు నేనైతే పూజ గదిలో దీపం వెలిగేటట్టే చూసుకుంటాను అనమాట. రోజు ఇంట్లో ఖచ్చితంగా రోజు దీపం వెలిగే ఉండాలంటే అదేందో మనం పూజ చేసిన రోజు మంచిగా అనిపిస్తుంది కదా, ఇంట్లో ప్రశాంతమైన వాతావరణము, మన మనసుకు కూడా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది కదా. అట్లా అని చెప్పేసి నేనైతే రోజు దీపం అయితే ఇంట్లో వెలిగేటట్టే చూసుకుంటూ ఉంటా. అండ్ ఇక్కడ మంచిగా రెడీ అవుతున్నా అనమాట. అండ్ బయటికి పోవాలంటే మనకి ఎక్కువ బటన్ పడుతూ ఉంటుంది కదా, ఇంట్లో పనులు చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, మళ్ళీ మనము రెడీ అవ్వాలి, జడ వేసుకోవాలి, బొట్లు పెట్టుకోవాలి, ఇన్ని పనులు ఉంటాయి. అయితే మొగళ్ళకైతే ఒక ప్యాంట్ షర్ట్ వేసుకుంటే పని అయిపోతుంది. అండ్ మా ఆయన ఎప్పుడు అంటుంటాడు, ఎట్లా బయటికి పోతే చాలు నీదే లేటు అంటాడు. మరి ఇన్ని పనులు చేసినప్పుడు లేట్ అవ్వదా చెప్పండి. ఇక్కడైతే జుట్టు వేసుకుంటున్నాను అనమాట. ఈ మధ్య నా హెయిర్ అయితే కొంచెం గ్రోత్ వచ్చింది అనమాట. కొంచెం పొడవైనట్టు అనిపిస్తుంది నా జుట్టు. అండ్ డెలివరీ అయినాక కొన్ని రోజులకైతే మస్తు హెయిర్ లాస్ అయింది. బట్ ఇప్పుడు ఓకే, కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇంట్లో నేను ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాను అని చెప్పినాను కదా, అండ్ అది వీడియో నేను షూట్ చేసినా కానీ అసలు అప్లోడ్ చేయడానికైతే అస్సలు అయితే లేదు. అదంతా ఎడిటింగ్ చేసుకోవాలి. అండ్ మంచిగా పని చేస్తుంది నిజంగా. నేను ఎప్పుడన్నా ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలంటే అసలు అంత ఇంట్రెస్ట్ చూపించకపోతుండేదాన్ని. అండ్ ఉసిరికాయలతో వేసుకున్నా, నాకు మంచిగా అనిపించింది అనమాట. ఆరెంజ్ కలర్లో అయితే నాకు డ్రెస్సులు అస్సలు లేకుండా అనమాట. బట్ నాకైతే ఈ కలర్ బాగా సూట్ అయింది కదా. అండ్ క్వాలిటీ వైజ్ అయితే డ్రెస్ సూపర్గా ఉంది. అండ్ ఈరోజు మినీ బ్లాగ్ అయితే ఇంతే. మరి బాయ్ ఫ్రెండ్స్. మరి